క్రమంగా ప్రజల ఆలోచన తీరులో మారడానికి కారణం ఏమవుతుందంటే శ్రామిక వర్గం తగ్గిపోవడం. శ్రామిక వర్గంగా అంటే రైతు కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి అక్కడున్నటువంటి ఈ అపార్ట్మెంట్లు వీటిట్లో ఉండిపోతున్నారు. వాళ్ళు అక్కడ దానికి సెక్యూరిటీగా, అదే సందర్భంలో వాళ్ళ ఇళ్లలో పని మనుషులుగా ఆ మహిళలు ఉంటున్నారు. దీంతో వాళ్ళు ఏంటి ఇక్కడికంటే మెరుగైన జీవితం, ఎందుకంటే ఏడాది మొత్తం మీద ఒక 3 నెలల్లో 4 నెలల్లో పని ఉంటుంది, మిగతా టైంలో పని ఉండదు. ఈ పనికి ఆహార పథకం లాంటి వెనకాల బోలెడంతా తతంగాలు తప్పించి ఏమి అవ్వట్లేదు. దాంతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అలాగే రైతులు కూడా రైతు కూలీలు దొరకట్లేదు కాబట్టి వ్యవసాయాన్ని తగ్గించుకుంటున్నారు. చిన్న సన్నకారు రైతులు మ్యాక్సిమం కౌలుకి ఇచ్చేసుకుని వాళ్ళు పట్టణ ప్రాంతాలకి వలస వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దీంతో వ్యవసాయానికి అతిపెద్ద గండం వచ్చి పడింది. ఎక్కువ కూలీలతో పని లేకుండా చేసేటటువంటి వాటి మీదకి వెళ్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈ సర్వే బాదులు పెంచడం లాంటివి చేసేవాళ్ళు, అది 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒకసారి వచ్చి. ఇప్పుడు ఎక్కువగా ఆయిల్ ఫామ్ మీద అడుగు పెడుతున్నారు. ఆయిల్ ఫామ్ వచ్చేటప్పటికి ఒకటి ఆయిల్కి రేట్లు ఎక్కువగా ఉండటంతో ఆయిల్ ఫామ్కి మంచి ఛాయిస్ వస్తుంది. అనేక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ ఫామ్కి అనువైన వాతావరణం ఉంది అన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన మేరకు చాలామంది ఆయిల్ ఫామ్ వైపు అడుగు పెడుతున్నారు. క్రమంగా ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు చేపల చెరువుల వైపుకి ఎట్లయితే జనం ఎగబడ్డారో ఇప్పుడు ఆయిల్ ఫామ్ వైపుకి ఆ విధంగా అడుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది.